జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము నీ సమాధానమే నీకు శక్తినిస్తుంది. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన నామాన్ని గొప్ప చేయడానికి, ఆయన నామములో మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. అనేకుల కొరకు ప్రార్థించండి. మీరు బైబిల్ చదవండి. ముందు మనకి ప్రార్థనా జీవితం చాలా అవసరమై ఉందండి. మనం ఎంత ప్రార్థన చేసుకుంటే అంత మన దేశాన్ని ప్రభు చెందుడికి చేరుస్తాం. దేశం కొరకు భారం కలిగి ప్రార్థించండి. ఎక్కడ చూసినా యవనస్తుల మరణాలు ఎక్కువ కనబడుతున్నాయి, మనకి వినబడుతున్నాయి కూడా. వారి కోసం యవనస్తులు తొట్టెళ్ళిపోకుండా యవ్వన కాలమే క్రీస్తు కాడి మోసి వారు మేలు పొందుకున్నట్టుగా ప్రతి యవ్వన బిడ్డల కొరకు ప్రార్థించండి. నశించిపోయే ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరి చేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగం సామెతల గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనం. ఒకరు సుబుద్ధి వారికి దీర్ఘశాంతము ఇచ్చు, తప్పులు క్షమించుట అట్టు వారికి ఘనతనిచ్చు. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే, నీ సుబుద్ధి నీకు ఆధారం చేసుకుంటుందంట. అంటే నీ బుద్ధి నిన్ను ఆధారం చేసుకుని ఉంటుంది. అంతేకాదు నీకు ఘనత తెస్తుందంట. అంటే మన ప్రతి దినము మనం ఎదుర్కొంటాం కొన్ని పరిస్థితులు, దుఃఖమని, బాధలని, సమస్యలని, అవమానమని. వీటికి చోటు ఇవ్వకూడదు. నీ సుబుద్ధి నీకు ఆధారం అవునప్పుడు నీవు వీటికి చోటు ఇవ్వకుండా ఉంటే నీకు ఘనత తెస్తుందని ఈ దినం లేఖనం చెప్తుందండి. హలే. ప్రతి దినము ఇలా సమస్యలు ఎదుర్కొంటాం. ఎలా అంటే మనం ఒకటి అనుకుని పడుకుంటాం, ఉదయానికి అలా మనం చేయలేం. ఒక గంటలో పూర్తి చేసుకోవాలనుకుంటాం పని, కానీ ఒక గంట పోయి అది 3 గంటలు అవ్వచ్చు. లేకపోతే ఈ దినం ఇలా చెక్క పెట్టుకోవాలనుకుంటాం, కానీ ఆ దినం అలా జరగదు. ఇలా చేయొచ్చు అనుకుంటాం, కానీ అలా చెయ్యలేం. అలాంటప్పుడు కూడా నువ్వు శాంత కలిగి ఉండాలి. నువ్వు శాంతం నెమ్మది కలిగి ఉంటే అది నీకు శక్తినిస్తుందని ఈ దినం టైటిల్ కూడా మనకి సెలవిస్తుందండి. హలే. ఇలాంటి మన పరిస్థితులు ఎదురైనప్పుడు మనకు అసత్తుప్పు వస్తుంది. అంటే ఏంటి ఇలా జరుగుతుంది, ఎందుకు నాకు ఇలాగా అనిపిస్తుంది. కానీ నువ్వు ఈ పరిస్థితులన్నిటినీ కూడా నువ్వు ఆలోచించి కూర్చుంటే సమయం వృధా తప్ప దాన్ని ముందుకు తీసుకెళ్ళవు. ఇలాంటి ఆలోచించి కూర్చుని పోక అక్కడే నువ్వు దీన్ని ఎలాగ ఎదుర్కొంటావు అన్నది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మరి ఒక 20% నువ్వు అనుకున్నట్టుగా అనుకున్న 90% దాంట్లో పోరాడే ఆలోచన కలిగి ఉండాలి. ఫస్ట్ ఇది ఎలా చేయాలి ప్రభా ఏంటి అని అడుగుతూ ఆలోచన కలిగి ఉంటే చాలా సులువుగా నీవు కుటుంబాన్ని చక్కబెట్టగలవు, పిల్లల్ని చక్కబెట్టగలవు, భర్తను చక్కబెట్టుకుంటావు. అన్నీ చకచక. చూడండి, జ్ఞానవంతురాలంటే తన ఇల్లు చక్కబెట్టుకుంటుందని ఇదే సామెతల గ్రంథంలో కూడా మనకి సెలవిస్తుందండి కదండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే, జ్ఞానం కలిగిన స్త్రీ ఏకూజాన లేచి తన కుటుంబం కొరకు ప్రార్థించుకోవడం, నెమ్మది కలిగి ఉండడం, పిల్లల్ని చక్కగా పెంచడం, దేవుడి నందు పెంచేలాగా ఆలోచన కలిగి ఉండడం, పిల్లలు ఒకవేళ కోప్పడే పరిస్థితి ఉన్నా సరే వారి దగ్గర శాంతంగా మాట్లాడి దేవుడి ప్రేమను చూపించడం. దేవుడు ప్రేమను చూపించడానికి ఉదాహరణకి చెప్పాలంటే మనం క్రైస్తవులమే అని పేరు పెట్టుకోవడమే దేవుడి ప్రేమ చూపించడమేండి. అంతే తప్ప అసూయలు మనసులో పెట్టుకొని, మచ్చలు మనసులో పెట్టుకొని, అహంకారం మనసులో పెట్టుకొని ఎక్కడ నువ్వు క్రీస్తు ప్రేమను చూపిస్తావు? నువ్వు క్రీస్తును ధరించావంటే, క్రీస్తులోకి నువ్వు అడుగులేసావంటే, నువ్వు ఒక క్రైస్తువురాలివి, క్రైస్తుడు అంటే క్రీస్తు ప్రేమని
మాదిరి చూపించవలసిందే. నువ్వు అలా చూపిస్తున్నావంటే స్టార్టింగ్ నీ ఇంటి వారి దగ్గర నుంచి అవుతుంది, తర్వాత నీ సంఘస్థులు, తర్వాత నీ ఇరుగు పొరుగువారు, తర్వాత నిన్ను గాయపరిచినవారు, దుఃఖపరిచినవారు. నువ్వు ఒకరు క్షమించే స్థితిలో ఉంటే, గాయాలు ఎత్తుకోకుండా మామూలుగా నువ్వు యథాపకరంగా ప్రేమిస్తూ అలా ప్రేమను చూపిస్తూ ఉంటే కనుక నీవు క్రీస్తు ప్రేమని కనపరుస్తున్నట్టే. నీ శాంతే నీకు శక్తిని అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. చూడండి, మనం ఎన్నో తప్పులు చేస్తాం కదా. మనుషులు ఎదుట కొన్ని తప్పులు కనబడచ్చు, కానీ మన తలెంటుకల కంటే ఎక్కువగా దేవుడికి మన తప్పులు కనబడతాయి. కానీ ఆ తప్పులు ఎప్పుడైనా దేవుడు గుర్తు చేస్తాడా? ఎప్పుడైనా. దావీదు చూడండి, తప్పు చేశాడు. తప్పు చేస్తే ఆ తప్పుకి పశ్చాత్తాపం పడ్డాడు, నష్టపోయాడు. కానీ దేవుడు ఏం చేశాడండి? ఆ తప్పును తుడిచివేశాడు. చివరి దినం తన ముగింపు ఎలా ఉందండి? దేవుడికి హృదయానుసరుడైపోయాడండి. హల్లెలూయా. మన జీవితం కూడా అలా ఉండాలండి. ఏంటి? క్షమించే గుణం మనకుంటే, క్షమాపణ కలిగే గుణం మనకుంటే మనం క్షమించబడతామండి. ఈ దినం అదే చెప్తుందండి లేఖనమండి. మనం ఎప్పుడైతే నిరీక్షణ కలిగి, ఓపిక కలిగి, శాంతం కలిగి ఉంటామో దేవుడు ప్రణాళిక కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ప్రభా, ఈ దినం ఎలా నడిపిస్తున్నావు, ఈ దినం ఎలాగ మాకు సిద్ధపరచో అని ఇలాగా స్తుతిస్తూ దేవుళ్ళో అడుగులేస్తూ ఉంటారండి. చూడండి, లేఖనాలు ఇంకా మనకి చూసుకుంటే ఏం చెప్తారంటే, రేపుడి కొరకు చింతించొద్దని మనకి మార్కు, మత్తయి 4 సువార్తలో కూడా మనకు కనబడుతుంది కదండి. లోకాలో కూడా రేపుడి కొరకు మనం చింతించకూడదు కదండి. ఏనాటిది ఆనాటికే. చూడండి, ఆకాశ పక్షులు దేని విషయంలో చింతించు, అలాగా మనం చింతించకూడదు. లెగ్గానే ప్రభా, ఈ దినం ఎలా నడిపిస్తున్నావు, నీకు స్తోత్రం, నీ చిత్తం అన్నట్టుగా ఉండాలి తప్ప మనం అనుకోకూడదు. ఏంటంటే ఈరోజు ఎలా జరుగుతుంది, ఆ రోజు ఎలా జరుగుతుంది, దానివల్ల మనం టెన్షన్ పడిపోతాం. సరిగ్గా నిద్ర ఉండదు. నిద్ర వల్ల మనకు అనారోగ్యం దెబ్బతలుగుతుంది. దానివల్ల దేవుడికి మనం దుఃఖపరిచేవారుగా ఉంటాం. లేదు ప్రభా, రేపు నా డ్యూటీలో ఏం చేయాలి, ఇదిగో నాకు ఒత్తిడి ఉంది, నా డ్యూటీలో, నా పనుల్లో ఎలా ఉంది, రేపు దినచర్యలో ఎలా ఉంది, ఇవన్నిటినీ నీ మీద పెడుతున్నాను. మోసే గారు, మీరు దివ్యోపదేశకాండం మీరు అంతా చదవండి, యెహోషువ గ్రంథం వరకు కూడా. ఎక్కడైనా మోసే గారు రేపు ఈ ప్రజల ఆహారం ఏంటని అడిగిన దాఖలాలు ఉన్నాయండి. అక్కడ వాళ్ళ అడవిలోంచి వస్తుంటే వాళ్ళకి వెండ ఎక్కువైపు నీరు దొరకలేనప్పుడు దేవుడిని అడిగితే బండ దొరకి ఇచ్చాడండి నీళ్ళు. వాళ్ళ ప్రజలకు తాగడానికి నీళ్ళు ఇచ్చాడు, కట్టుకోవడానికి వస్త్రం, అన్నీ యెహోవే చూసుకునేవాడు అని యెహోవా మీద ఆధారపడాడండి. అలా మనం కూడా మనలాంటి మనుషులే, బైబిల్ ఉన్న భక్తులందరూ దేవుడి మీద ఆధారపడ్డాడు. ఏలియా మరి ఒక ఆడదానిలో నేను ఎందుకు చనిపోలే, ఎంత గొప్ప ప్రవర్తన అయ్యి దూరంగా పారిపోయాడు. ఆకలి దప్పుతో ఉన్నాడు, ఆహారం అడిగాడు, నా ప్రాణం తీసుకో అయ్యా అని అడిగాడు. కానీ ఆకలి దప్పును దేవుడు చూశాడు. కాకుల దొరగా ఆహారం ఏలియాకి అందించేశాడు. చింతించాడా? నా ప్రాణం నువ్వే తీసుకో, ప్రాణం నువ్వు తీసుకో, నీ చేతిలో ఉందని దేవుడికి అర్పిస్తే దేవుడు ఆకలిని చూసి ఆకలిని తీర్చాడండి. మన దేవుడు మనకి ఏది కావాలో సమకూర్చేవాడు. కాబట్టి రేపు ఎక్కువ ఆలోచించొద్దు. పిల్లలు ఏదైనా అల్లరి చేసినా శాంతంగా చెప్పండి. ఈ మాట నాకు దేవుడు చెప్తున్నాడు. ఎవరైనా ఏదైనా అంటే ఎక్కువ హొరైపోకు, ఎక్కువ కోప్పడిపోకు. ఈ కోపం వల్ల నీ శరీరంలో అనేక రోగాలకు దారి తీస్తుంది. ఎక్కువ గట్టి కేకలేయడం వల్ల నీ గొంతుకు ప్లేట్లెస్లు తెగిపోవలసిన సమయాలు వస్తాయి. ఎక్కువ నువ్వు ప్రతిదానికి టెన్షన్ పడిపోయి ఏడుస్తుంటే నీ నరాలు, అది ఏమంటారు, బుర్రలో ఉన్న నరాలు చిట్లిపోయే అవకాశాలు ఉంటాయి. నా మాట అబద్ధం అయితే మీకున్న దగ్గరలో ఉన్న డాక్టర్స్ని ఎవరినైనా కనుక్కోండి, మీకు వివరం ఇస్తారు ఆ విషయాల్లో. మనిషి ఎంత శాంతంగా, ఎంత సంతోషంగా ఉంటే వారికి అంత బలమండి. వారి సంతోషమే వారి ఆరోగ్యానికి బలమని కూడా చెప్తున్నారండి. కాబట్టి మనం శాంతంగా ఉందాం. ప్రతి విషయంలో మన శాంతే మనకు శక్తినిస్తుందండి. ప్రతిదీ శాంతబద్ధంగా, అలాగే ఎదుటివారిని క్షమించే విషయంలో కూడా క్షమిస్తాం. పాత ఏమి తోదు. ఎవరైనా నీకు కనబడ్డారా, ఆ వందనాలమ్మా, ఎలా ఉన్నారు, బాగున్నారా, ప్రార్థన చేసుకుందాం, ఇలా చక్కగా పలకరించండి. అప్పుడు ఇలాగన్నావు, ఇప్పుడు ఇలాగన్నావు అంటే అటు వారు మనసుగా అయిపోయి అనవసరంగా పలకరించేనేమో నాలో అనుకుని దూరం అయిపోతారు. లేదు, నలుగురు నీళ్ళు కలిసినప్పుడు వందనాలు బాబు, ఎలా ఉన్నారు, ఎన్ని రోజులు మిమ్మల్ని మిస్ అయిపోయాం, మళ్ళీ కలిసి ప్రార్థన. ఇలా మనం ఎప్పుడైతే సమాధాన ప్రార్థతగా ఉంటామో
క్రీస్తు ప్రేమని సాటించేవారుగా ఉంటామండి. అది పిల్లల దగ్గర చూడండి, పిల్లలు ఏదైనా బాధలు కొడితే అమ్మ భయపడిపోతారు కొంతమంది పిల్లలు. అప్పుడు నా బాబాయ్ మరి ఇంకోసారి ఇలా పగలు కొట్టకే అని మనం చెప్తే పిల్లలు జాగ్రత్తగా ఉంటారు. అలాగే మన వెడల తప్పు చేసిన వారు, నిందలు మోపిన చోట, మనల్ని గాయపరిచయం చేసిన చోట, మనకి నమ్మక ద్రోహం చేసిన వారి చోట మనం ఎప్పుడు సమాధానం కలిగి ఉంటే వారు ఎప్పుడు కూడా అయ్యో అనవసరంగా వీళ్ళు మోసం చేసామే, అనవసరంగా వీళ్ళు గాయపరిచేమే అని వారు పశ్చాత్తాపం పడతారండి. హల్లెలూయా. కాబట్టి మనము ఏం చేయాలంటే ప్రేమనే చూపించాలి. ఇస్కరియా యోధాకి దేవుడు చాలాసార్లు చెప్పు చూశాడు, వినలేదు. క్రీస్తుని సిలువనెక్కించేటప్పుడు తన చూసి తను ఇంత పరిశుద్ధిని, ఇంత దైవ కుమార్ని నా వలన 38 ఏళ్ళకి అమ్మేసేసానే, శత్రువులకు ఇచ్చేసానే అని బాధపడిపోయాడండి క్రీస్తు ప్రేమను పెట్టి. అలాగ మనలో ఉన్న పాపాలు, ఎదటి వారిలో ఉన్న పాపాలు బయటకు రావాలంటే నువ్వు క్రీస్తు ప్రేమను చూపించాలి. నీ భర్త పట్లే కాదు, నీ భార్య పట్లే కాదు, అత్తమామగారి పట్లే కాదు, నువ్వు కొలీగ్స్ దగ్గరే కాదు, నువ్వు పనిచేసే జాబు యజమానుల దగ్గరే కాదు, ఎక్కడైనా సరే. ఉదాహరణకి చెప్పాలండి, నిన్నటి దినాన్ని మేము పచ్చడి పెట్టాం, మామిడికాయల పచ్చడి. నాకు జబ్బంతా నొప్పండి, అప్పుడు చాలా నుంచి అలాగే నేను చేసుకుంటూ వస్తున్నా. ఈ నొప్పితోనే నేను 15 రోజుల కింద మామిడికాయలు అలాగే గీసి సన్న బద్దల కింద కోసి పెట్టాను. ఒక ఏమంటారు పెద్ద అన్నవారిచే బుట్టడు అంతా చేసేసాం. మీకు ఎగ్జామ్స్ పిల్లలకి చెప్పడం వల్ల ఈవిడ ఆఫ్ చేసేసింది. ఇంకా మొక్కలు రోజు చూస్తున్నాను ఫ్రిడ్జ్లో, ఇన్ని మొక్కలు కోసి పెట్టిన చేయి నొప్పి వచ్చినా ఈవిడ పాడేస్తుందేమో అని రోజు ప్రభు దగ్గర అడగడు, ప్రభా నేను ఎంత కష్టపడి కోసానో నువ్వు చూసావు అయ్యా, ఏంటి ప్రభా అని ఇలాగ నేను ప్రేయర్ చేసుకుంటున్నాను. ఈరోజు నిన్నటి పచ్చడి పెట్టనని తీసాను తర్వాత అవి నలిపి వచ్చినాయండి. నాకు బాధ వచ్చేస్తుంది, ఎందుకంటే చెయ్యి నొప్పైనా సరే నేను కోసాను, నా కష్టానికి ప్రతిఫలం ఉండదా, ఇప్పుడు అవన్నీ పాడేస్తుందా అన్నట్టు అనుకున్నాక దేవుడు సహాయం చేసి ఆవిడ ఏమీ పాడేయలేదు, ఏమి ఉన్నాయో చక్కగా పచ్చడి పెట్టడానికి సంతోషం. నేనే తిట్టుకున్నాను, నా కష్ట విలువ ఉంటే మీకు తెలిస్తే నేను ఏ పరిస్థితిలో కోసానో మీరు అవి పాడారు అనుకుంటూ వచ్చాను. కానీ ఆవిడ చక్కగా కూర్చొని ఓపికగా నలిపేముంది, దేనికి ఏ మచ్చలు వచ్చినాయో చూసుకుని గొడ్డతో తుడిసి చక్కగా ఆమె నేను తుడుచుకుని ఓపికగా పెట్టుకున్నాం. అక్కడ ఏమైందంటే నేను పైకి తిట్టుకోలేదు, పైకి చేసుకుంటూ ఉంటే మా ఇద్దరి మధ్యన అగ్గిపొలు గీసిపోనండి. కానీ నేను పైకి తీసుకోలేదు, పైకి తిట్టుకోలేదు. మనసులో ప్రభా ఏంటి నా కష్టం విలువ వీళ్ళకి తెలీదు, ఎలాగప్పుడు పాడేస్తారేమో ఏంటి అన్నట్టుగా నా మనసులో నేనే అద్దలో బద్దలం అయిపోయి అలా పడుతూ ఉన్నాను దేవుడితో నేను. కానీ దేవుడి మహాకృప ఏమీ పాడేయలేదు. ఇంకా ఇంత ఓపిక కలిగి ఎలా పెట్టి ఉంచావు, నీకు అంత ఓపిక దేవుడు నీకు ఇస్తున్నాడు, నీ దేవుడే నీకు ఇస్తున్నాడని అక్కడ దేవుని కనపరిచిందండి ఆవిడ. నిజంగా నాకు చాలా సంతోషం. అదే నేను బెలబెలమని ఆవిడ మీద ఎగిరేస్తే ఆ మొక్కలు చెత్త డబ్బాలో ఉన్న పెద్ద గొడవ కురుక్షేత్రం అయిపోయింది మా ఇంట్లో. చిన్న విషయమే మనం లోతుగా మనం తిట్టుకోవాల్సిన విషయం కూడా మనస్సులోని దేవుడితోనే సంభాషించుకుంటే ఇంట్లో కూడా ప్రేమబద్ధంగా ఉంటామండి, సమాధానం కలిగి ప్రేమ కలిగి ఉంటామండి. ఈ ప్రేమను మనం దేవుడి ఎదుట ఎన్నో తప్పులు చేస్తాం కదా, మనల్ని క్షమిస్తున్నాడు. మన వెడలు ఎవరు తప్పు చేసినా క్షమిద్దాం. ఎక్కువగా ఎవరి కోసం వరి అవ్వకు, ఎక్కువగా దేని విషయంలో టెన్షన్ పడకు. నీ సమాధానమే నీకు శక్తిని అనుగ్రహిస్తుంది. కాబట్టి మరొకసారి లేఖనం చూద్దామండి. అక్కడ సుబుద్ధి కలిగి ఉన్న వారికి దీర్ఘశాంతం ఇస్తుందంటే అండి. చూసారా, అంటే మనం సుబుద్ధి కలిగి ఉంటే మనకి దీర్ఘశాంతం వచ్చేస్తుంది. ఎవరైనా సరే చిరునవ్వుతో వెళ్ళిపోతాం. అది యజమానులే కాదు, ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మనం ఎదటి వారి తప్పులు క్షమించుకుంటూ మనం వాళ్ళని ప్రేమిస్తూ కలిసి జీవిస్తున్నప్పుడు ఎదటి వారికి ఘనతను తెచ్చినంటే అండి. బట్టి మనం సుబుద్ధి కలిగి ఉందాం, ఎదటి వారిని తప్పులు క్షమించే వారిగా ఉందాం, దేవుడి వెదితే ఘనత తెచ్చుకుందామండి. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని సిద్ధపరచుకుందాం. అటు కృపాధన్యత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమెన్.